జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇష్టంగా ఉంటాడు ఒకసారి ఆలోచించండి. డబ్బుకు తప్ప దేనికైనా ఇష్టంగా ఉంటాడా? అధికారానికి తప్ప దేనికైనా ఇష్టంగా ఉంటాడా? ఆడవాళ్ళంటే సొంత తల్లి, చెల్లి, బాబాయ్ కుమార్తె, మరి పిన్ని గారి గురించి వాళ్ళ వెబ్సైట్లో ఏ విధంగా రాయించారు, ఎంత ఘోరాతి ఘోరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారో ప్రపంచానికి అందరికీ తెలుసు. ముఖ్యంగా 1631 రోజులు అమరావతి మహిళలు సాగించిన పోరాటం ప్రపంచవ్యాప్తంగా ఎవరు కూడా ఎప్పుడు కూడా చేయనంత గొప్ప పోరాటం అది. మరి దానికి పక్కనే అతను సచివాలయానికి వెళ్ళేటప్పుడు ఉండే గ్రామాల పరిధిలో జరిగే దాంట్లో కూడా ఏ రోజు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సందర్శించలేదు. అంటే మహిళలను ముఖ్యంగా మరి వాళ్ళు ఉద్యమం చేసే మహిళల్ని ఎంత ఇబ్బంది పెట్టాడో, మరి గర్భిణీ స్త్రీని కూడా బూటు కాలుతో తల్లిచ్చాడు. కనకదుర్గమ్మ తల్లికి నైవేద్యాలు ఇద్దామని చెప్పి వెళ్తా ఉంటే జుట్లు పట్టుకు లాగిచ్చేశాడు, చీరల పట్టుకు లాగిచ్చేశాడు. చెయ్యని అరాచకం లేదు అతను మహిళల దృష్టిలో, ముఖ్యంగా అమరావతి మహిళల దృష్టిలో. మరి వాళ్ళు పాదయాత్ర మొదలు పెడితే న్యాయస్థానం నుంచి దేవస్థానం అని చెప్పని, చివరికి నెల్లూరు జిల్లాలో వాళ్ళు చేసిన అకృత్యాలు మామూలైన విషయాలు కాదు. దానికి ఈ రోజు ఫలితం అనుభవిస్తూనే ఉన్నారు. అతను ఎప్పుడైనా ఎక్కడైనా సరే మహిళల గురించి మామూలుగా సభలు సమావేశాల్లో చేతిలో పెట్టుకొని చదవటం తప్ప వాళ్ళ గురించి ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది, వాళ్ళకి మేలేం చేద్దాము, వాళ్ళకి మంచి కార్యక్రమాలు ఏం చేపడదామని చెప్పని మహిళల గురించి కానీ ప్రజల గురించి కానీ 5 సంవత్సరాల్లో ఎప్పుడు ఆలోచించలేదు అతను 5 సంవత్సరాల 5 రోజులు అతని పరిపాలనలో ఉన్నాడు. ఎప్పుడు కూడా ప్రజల గురించి కానీ దేని గురించి కానీ ఎప్పుడు ఆలోచించలేదు అతను ఏకాడికి తనకు ఏదన్నా వ్యాపారులు ఎవరైనా వస్తే వ్యాపార సంస్థ నెలకొల్పి తనకు వాటా ఎంత ఇస్తారు, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో అప్పటికున్నటువంటి వ్యాపార సంస్థలని మాకు నెలకింత ఇవ్వండి, లేకపోతే దీంట్లో వాటా ఇవ్వండి అని చెప్పని వాళ్ళని బెదిరించి కొంతమందిని పారిపోయేలా చేసినటువంటి వ్యక్తి అతను. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం వ్యాపార పరంగా లేకపోతే వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందితే, పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తే, తను చేసే అకృత్యాలకి ఎందుకంటే పరిపాలన ఎటు చేత కాదు కాబట్టి తన గురించి తెలిస్తే కనీసం భూస్థాపితంలో నెట్టేస్తారు నా పార్టీని నన్ను అని చెప్పిన ఉద్దేశంతో అతను ఆంధ్ర రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని చెప్పి అరాచకం చేయాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ సఫలీకృతం కాలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నులు. ఇవాళ కాదు, మొట్టమొదటి కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్ర చూసుకుంటే దానికి చాలా విభిన్నమైనటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆవేశపడరు. సమయం సందర్భం చూసి ఎవరికి ఎలా కీలేరికి వాత పెట్టాలో చాలా స్పష్టంగా తెలిసిన వాళ్ళు.